శ్రీకాకుళం జిల్లా తామరాపల్లిలో కబ్జా రాయిళ్లు రెచ్చిపోయారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. కోళ్ల రాము అనే వ్యక్తి 11 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి అధికారులు అతనికే సహకరిస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఏ ప్రాసెస్ లేదు, ఆర్డర్ రాలేదు, ఇప్పుడే ఆపించండి సార్. పోనీ ఇప్పుడు ఆపించండి. మీరు ఇక్కడ కూర్చుంటే నేనే అన్యాయం సార్, నిజంగా చాలా అన్యాయం సార్. ఇప్పుడు ఎంపీ అమ్మవారు లేదు. మీరు ఈ రోజు కూడా మేము ఫోన్ చేస్తే అమ్మవారు ఎంతో స్పందించారు. మా ఫోన్ కూడా మీరు పక్కన పెట్టారు. అందుకే ఈ రోజు మేము వచ్చాం. మా ఫోన్ మీకు చేస్తే మీకు మా పిఏ మీకు 5 సార్లు పక్కన పెట్టే ఫోన్ పూర్తి తెలియదు. మీకు పూర్తి తెలియదు, అంతే కదా సార్. తెలిసే రోజు కూడా వస్తాయి సార్. తెలిసే రోజు కూడా వస్తాయి, ఏం పర్లేదు. ఏ రోజు కూడా ఎంఆర్ అవసరం లేదు, ప్రతిపక్షం కూడా ఎంఆర్ అవసరం లేదు. మీరు ఫోన్ చేస్తే స్పందించారు సార్. ఇలా ఉందని చెప్పి అడిగారు. మీరు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు మీరు సార్. టెలికాన్ఫరెన్స్ అయ్యింది సార్. టెలికాన్ఫరెన్స్ ముందు జామ్నగర్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. జామ్నగర్ తో మీరు మాట్లాడడం చూసి మాకు తెలుసు. మాకు జామ్నగర్ వచ్చి కూర్చున్నాడు. మీరు కెమెరాలు తీయండి. జామ్నగర్ కూర్చొని మీరు మాట్లాడినప్పుడు నాకు తెలుసు. మాకు అదే కదా సార్, అదే కదా. మీరు ఏం మాత్రమే స్పందించట్లేదు. మీరు ఇష్టానుసారంగా ఎలకాలు ఉండిపోదు కదా సార్. ప్రభుత్వం ఎలకాలు ఉండిపోదు కదా. ప్రభుత్వాలు మారుతాయి కదా. ఆ టైం ఇప్పుడు చెప్తాం. ఇప్పుడేమన్నా చేసుకోండి. కట్టుకోమన్నాడు సార్ టీడీపీ వాళ్ళని. మా యొక్క గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని 11 సెంట్లు ఎల్పీ నెంబరు 11 ఆ యొక్క ప్రభుత్వ స్థలాన్ని మా గ్రామానికి చెందిన కోల రాము టీడీపీ కార్యకర్త ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని ఈరోజు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని ఒక షాపింగ్ కాంప్లెక్స్గా నిర్మించుకొని పబ్లిక్గా కట్టడాలు నిర్మించుకుంటే తహసీల్దార్ గారికి 2 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము. ప్రభుత్వ భూములను కాపాడవలసిన నర్సంపేట తహసీల్దారే అతని కనుసన్నలలోనే ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా దర్జాగా సాగుతున్నాయి. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా నర్సంపేట తహసీల్దారు సత్యనారాయణ గారే అతని కనుసన్నల్లోనే ఈ యొక్క నిర్మాణాలను కూడా జరుగుతున్నాయి.